గో బ్యాక్ మార్వడి ఈ నినాదం మొదలై 10 రోజులు అవుతుంది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ వాదులు వైశ్యులు అందరూ కూడా గో బ్యాక్ మార్వడి ఉద్యమాన్ని బలపరుస్తుంటే బీజేపీ కానీ బీజేపీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు ఇండైరెక్ట్ గా వీఆర్ విత్ యు మార్వడి అనే నినాదం నడుస్తుందా? మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు రఫీ ఉన్నారు, మాట్లాడదాం. రఫీ గారు నమస్తే. ముఖ్యంగా గో బ్యాక్ మార్వడి అనే నినాదం సరైందా? దాన్ని రాజకీయం చేస్తున్నారా? నేను ఆల్రెడీ మోండా మార్కెట్ కి సంబంధించి గో బ్యాక్ మార్వడి నినాదం అక్కడ స్టార్ట్ అయినప్పటికీ కూడా వాళ్ళు కాంప్రమైజ్ కి మాట్లాడుకున్నారు. కేవలం ఎవరైతే దాడి చేసిన మార్వడిలో తప్పు, కానీ పూర్తి మార్వడి సమాజాన్ని మనం తరిమేయడం కరెక్ట్ కాదని చెప్పి నిన్న మాట్లాడడం జరిగింది. ఏమంటారు దీని మీద? అయితే ఇవాళ నేను బయటికి వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటంటే గో బ్యాక్ మార్వాడి అనే స్లోగన్తో నాకేం సంబంధం లేదు. ఓకే, కానీ తెలంగాణ వాళ్ళు తాగి పంటారు, తెలంగాణ వాళ్ళను హేళన చేసి ఒక బలహీన వర్గాల మనిషిని నీచా జాతనుడు ఇవన్నీ చూసి పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు స్పందించి, తోటి ఉద్యమకారుడు కాబట్టి స్పందించి ఆయన నిలదీసి దాన్ని డిఫెండ్ చేసిండు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అన్నట్టు. అది చాలా సంతోషం. దానికి ఆయన సరిపోయింది కూడా. మేమందరం కూడా దాన్ని పెద్ద స్పందించే అవసరం రాలే. కానీ ఇవాళ ఆయనను రాత్రి అరెస్ట్ చేసి ఏదైతే పోలీస్ స్టేషన్లో తిప్పుకుంటా పోతుండ్రో అది నాకు నచ్చలే. నాకు గత పాలనలో కానీ అంతకుముందు కానీ ఇట్లాంటి ఎన్నో జరిగినాయి కాబట్టి మేము కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ కొత్త ప్రభుత్వం ప్రజాపాలన, వాక్ స్వాతంత్ర్యం ఇవన్నీ చెప్పినారు కదా. చెప్పినాక పృథ్వీరాజ్ ఇవాళ ఏమన్నా కాల్ఫర్ చేసిండా? లేదు కదా. మార్వాడి గో బ్యాక్ ఇవాళ బంద్ అనే పిలుపు పృథ్వీరాజ్ ఇయ్యలే. ఇయ్యనోని పట్టుకొని తిప్పుతుండ్రు. ఇచ్చినోడు ఎవడో తెలియదు, వాడు ఏడున్నాడో కూడా తెలియదు. ప్రివెంట్ అరెస్ట్ చేయొచ్చు కదా అంటారు, అంతే కదా. నేనేమంటానా, ప్రివెంటివ్ అరెస్ట్ కూడా అవసరం లేదు. ఆయనే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో వచ్చి తెలంగాణ ఆత్మ గౌరవానికి భంగం కలిగినప్పుడు ఆయన దాని గురించి ఖండించిండు. తెలంగాణ వాళ్ళని నువ్వు ఏమనుకుంటున్నావు అని అడిగాడు. ఇక్కడ ఉన్న వాళ్ళ ఔన్నత్యాన్ని చూపించిండు. ఒక తెలంగాణ భూమి పుత్రుడుగా అది ఆయన బాధ్యత ఆయన నిర్వహించిండు. అది చాలా అభినందనీయం. అంత తెలంగాణకు డిఫెన్స్ చేసి అంత సపోర్ట్ చేసిన మనిషిని గవర్నమెంట్ కానీ పోలీసు వాళ్ళు కానీ ఈ రకంగా అరెస్ట్ చేసి ఏదైతే తీసుకుపోతుండ్రో ఒక తెలంగాణ వాదిగా నేను దాన్ని టాలరేట్ చేయలేను. కాబట్టి నేను ఆయన పక్షాన వచ్చి సపోర్ట్ చేస్తున్నా. గవర్నమెంట్ కానీ పోలీసులకు నేను ఏమంటానా అంటే, ఈ ఉద్యమం ఏదో అయిపోయేది ఆడికి అయ్యేది. ఇప్పుడు ఈ నేను పోలీస్ స్టేషన్లలో తింపి మీరే దీనికి ఇప్పుడు సురుకు పెట్టినారు. నేను ఇప్పటిదాకా నేను రానోని, నేను మంచి మంచి సమస్యలకు అది నిజంగా జెన్యూన్ అయితే నేను స్పందించే మనిషిని వస్తా. అయితే ఇవాళ నాకు సమస్య మార్వాడి గో బ్యాక్ కంటే కూడా మీరు తెలంగాణని అపకీర్తి చేసినోడు ఖండిస్తే తెలంగాణ ఉనికి అవస్థ పెడుతున్నారు. మీరు ఎవరైతే అన్నారో వాడు ఏడున్నాడో తెలియదు. తెలంగాణని కించపరిచినోనికి అసలు అరెస్ట్ చేయాలి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని భంగం చేసినోని అరెస్ట్ చేయాలి. మరి ఆయనకి అరెస్ట్ చేసినరా? ఆయన మీద ఛార్జ్ షీట్ అయిందా? కాలే. అది కాంప్రమైజ్ అయిపోతుంది. అది చేయకుండా నువ్వు తెలంగాణకు అడ్డుపడే, తెలంగాణ కోసం పాటుపడ్డోడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి జాగో తెలంగాణ అనుకుంటా తిరిగినోని తీసుకొచ్చి ఇవాళ ఈ అవస్థ పెట్టుడు ఖండించాలి కదా. నేనే గతంలో ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఘాటుగా కూడా పృథ్వీరాజ్ మాట్లాడినాడు. అవన్నీ కూడా లెక్కల్లోకి తీసుకొని ఈ రోజు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారంటారా? ఏమంటారు? ఆయన అన్ని మాట్లాడినప్పుడు కూడా ఎన్నడూ ఇట్లా చేయలే కదా. అప్పుడు చేయకుండా ఇప్పుడు చేస్తున్నారు అనుకోవచ్చా? అట్లా ఎట్లా చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మాకు అనుమానం ఏంటంటే అదే మార్వాడోళ్ళు వీళ్ళు ఎవరో పైసలు ఇచ్చి ఉంటారు పోలీసు వాళ్ళకు, ఈయన ఇట్లా తిప్పితే కంట్రోల్ అవుతుంది అనుకొని చేస్తున్నారేమో అనుకుంటానా. అయితే నేననేది కంట్రోల్ ఎందుకు అవుతారు? ఇంకా రెచ్చిపోతారు. ఇప్పుడు లేని దాన్ని పుట్టిస్తుండ్రు. అంటే ఇది రాజకీయ పరిణతికి మరి వాళ్ళకు రాజకీయ నాయకులకి తెలిసి చేస్తుర్రా లేదంటే పోలీసు వాళ్ళే మేనేజ్ చేస్తుర్రా నాకు అర్థమైతలేదు. వాస్తవానికి ఏంటంటే ఇది ఇక్కడికే సద్దుమణిగిపోయేది. ఇప్పుడు అరెస్ట్ చేసి దీన్ని మళ్ళా మీరు కొద్దిగా పెట్రోల్ వేసిండ్రు దాంట్లో. ఇప్పుడు నేను వచ్చిన నా లెక్క ఇంకా ఎవరో వస్తారు కాదా? మరి అసలు తెలంగాణ ఉద్యమం మళ్ళీ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమమే ఆత్మగౌరవం కోసం స్టార్ట్ అయింది. నువ్వు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచి నువ్వు డిఫెన్స్కి వచ్చినోడిని నిన్ను రౌండ్ తిప్పుతున్నావు. తెలంగాణని ఇన్సల్ట్ చేసినోడు మరి అరెస్ట్ చేసిండ్రా? మరి ఆయన తిప్పుతున్నా ఇట్లా కాదు కదా. ఇక్కడ నేను మార్వాడి గో బ్యాక్, మార్వాడి సమాజం, లుచ్చా సమాజం నేనేం అంటలేను. కానీ నేను ఇప్పుడు ఏం కాల్ఫర్ చేస్తున్నా అంటే ఇప్పుడు ఈ సందర్భంగా నేను తీసుకున్న స్టాండ్ ఏంటంటే అది మార్వాడి కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఇప్పటి నుంచి ప్రతి ఊర్లో ట్రేడింగ్ వర్తక సంఘాలు అవి ఇవి కూడా రిసిప్ట్తోని
ప్యూర్ మనీతోనే నడవాలి. ఇప్పుడు ఏదో పైన నడిచింది కదా, ఇప్పుడు ఎవరు ఏందనేది తేట తెల్లం అవుతుంది. అంతే నా కాల్ఫర్ ఏంటంటే ఈ దినం నుంచి తెలంగాణ సమాజం మొత్తం నాణ్యతతో ఇస్తుండ్రా లేదా, ఎన్ని పైసలు మనం ఇస్తున్నాం, అది ట్యాక్స్ కడుతుండ్రా లేదా అని ప్రభుత్వాలు చేయవి. ప్రజలు మన పౌర సమాజమే కంకణం కట్టుకొని అక్కడ మార్వాడోళ్ళు మెజారిటీ అయితే వాళ్లకు నష్టం అవుతుంది. ఆ రకంగా ఉద్యమం చేయాలనే దిశానిర్దేశం చేస్తున్నా నేను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.